దివంగత కాంగ్రెస్ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి మంథాని కాంగ్రెస్ నేతలు ఘన నివాళులర్పించారు. మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు ఆయిలి ప్రసాద్, ఓడ్నాల శ్రీనివాస్, జనకమ నరసింహరావు, గోటికర్ కిషన్, మంథాని సత్యం, అజీం ఖాన్ మాట్లాడుతూ జనం గుండెలు చెరగని మహానేత వైఎస్ఆర్ అని, వైఎస్ఆర్ పాలనలో ఇందిరమ్మ ఇల్లు పింఛన్లు, ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్, రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి ఒకే దఫాలో రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించారని కొనియాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగు చాటల్లో నాయకులు దుద్దిల శ్రీధర్ బాబు నడుస్తూ మంథాని అభివృద్ధికి తోడ్పాటు చేశారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ అన్నదాతల కన్నీళ్లు తుడవడానికి సాగునీటి కోసం జలయజ్ఞం ప్రారంభించారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల బాధలు తెలుసుకుని త్వరితగతిన సమస్యలను పరిష్కరించారని అన్నారు. నాయకులు శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ మహానేతను మనం కోల్పోవడం ఆ రోజుల్లో రాష్ట్రమంతా కూడా ఉమ్మడి రాష్ట్రం కూడా శోక సముద్రంలో ఉన్న సందర్భంలో మన నాయకులు మనకు అండగా మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ సిఎల్పి నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో నాకు దాదాపు 30-40 ఏళ్ళ అనుబంధం ఉన్నది. రాజశేఖర రెడ్డి గారితో ఆయన వేదిక మీద కూర్చున్నప్పుడు 3 సార్లు ఆ వేదిక మీదనే మాట్లాడడం జరిగింది. ఒకటి వరంగల్ మార్కెట్ చైర్మన్ సమావేశంలో 2 చైర్మన్ మాట్లాడితే ఒకటి నాకు అవకాశం జరిగింది. 2 పారిశ్రామికీకరణ కేంద్రంలో ముఖ్యమంత్రి హోదాలు వచ్చినప్పుడు నేను మాట్లాడడం జరిగింది. మాదాపూర్ ట్రైనింగ్ క్యాంపులో కూడా రాజశేఖర రెడ్డి గారి మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. 14 రోజులు రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర చేసే అదృష్టం నాకు కలిగింది. గతంలో 4% మైనార్టీ రిజర్వేషన్ విషయంలో రాజశేఖర రెడ్డి గారికి 40 పేజీల నివేదిక, ఫోటోలు ఇచ్చిన మరుక్షణమే అక్కడ బీసీ కమిషన్ వాళ్ళను కరీంనగర్ గౌరవనీయులు మనందరి ప్రీతం మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు మంత్రిని మండల పార్టీ అండ్ టౌన్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని మన క్యాంప్ ఆఫీస్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆయన ఈ ప్రాంతంలో మనందరి ప్రియతమ నాయకుడు శ్రీధర్ బాబు గారితో పాదయాత్ర చేసి ఈ ప్రాంతం యొక్క సమస్యలను తెలుసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే మన ప్రియతమ నాయకుడు శ్రీధర్ బాబు గారు అడగానే జేఎంటీ ఖాళీ చేయడం జరిగింది. అలాగే శ్రీపాదెల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. ఆయన మన ప్రాంతానికి పర్యటించి ఎన్నో మంత్రి మండల మన శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు క్యాంప్ ఆఫీసులో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ఆయన ఆశయాలను మరియు ఆయన చేసిన ప్రజాసేవ మరియు ఇలాంటి మహానేత ఈరోజు మరణించడం మనకు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయన ప్రజల లోపల చెరగని ముద్ర వేసుకున్న మహానాయకుడు మరియు ఆయన కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత. ప్రతి పేదవాని గుండెల్లో, ప్రతి పేదవాని ఇంట్లో ఈ రోజు వరకు కూడా ఆయన చిత్రపటం ఉన్నదంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎంతో గర్వకారణం. అటువంటి నేత ఈ రోజు మరణించడం మన కాంగ్రెస్ పార్టీకి మరియు మన నాయకుల మంత్రి శ్రీధర్ బాబు గారి సూచన మేరకు క్యాంప్ ఆఫీసులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మహానేత, గొప్ప నాయకుడు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేసి మన తెలంగాణ, మన ఉమ్మడి రాష్ట్రం లోపల ప్రభుత్వాన్ని నిలబెట్టిన గొప్ప ప్రదాత. అదే ఆయన యొక్క సంక్షేమ పథకాలు నేటికి అమలు జరుగుతున్న సందర్భాలున్నాయి. 108 కానివ్వండి, ఆరోగ్య పనికి ఆహార పథకం, ఆరోగ్యశ్రీ, వీటన్నింటినీ ఆయనే ప్రవేశపెట్టి ప్రభుత్వానికి ఎంతో లాభం చేసిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.